హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు ముందుగా మనం పుషప్తో మొదలెడదాం. ముందుగా బాడీని యాక్టివ్ చేసుకుందాం. స్లోగా స్టార్ట్ అవ్వండి. బ్రీతింగ్ మీద ఫోకస్ పెట్టండి. మన మజిల్ రెడీ అవ్వాలి, మైండ్ కూడా రెడీ అవ్వాలి కదా ఫ్రెండ్స్. జాగ్రత్తగా చేసుకుందాం. ఒక 7 నిమిషాలు మనం ఈరోజు ఒక వీడియో పెడుతున్నాను. పర్ఫెక్ట్గా అందరూ చూడండి, బిగినర్స్ అవని లేదా ఆల్రెడీ చేస్తున్నవారని ఎవరైనా సరే ఫుల్ బాడీ వీడియో అన్నమాట. అంటే ఇది కొత్తగా వచ్చేటప్పుడు చేసే విధానం అన్నమాట. ఇప్పుడు ఇంట్రెస్ట్ కొంచెం పెడదాం. ఏంటి చాలా ఇంపార్టెంట్, స్పీడ్ కాదు, ముఖ్యంగా కంట్రోల్ చేసుకోండి. ఎత్తే విధానం, వెయిట్స్ ఎత్తే విధానం కంట్రోల్గా దించండి. స్పీడ్కే ఉంది, ఫాస్ట్గా చేసి వెళ్ళిపోవచ్చు. అలా కాదు కదా, కొంచెం కంట్రోల్గా చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కొంచెం ముందుకు వెళ్దాం. ఒక హాఫ్లోకి వెళ్ళాం అనుకోండి ఎక్సర్సైజ్లోకి. ఇప్పుడు ఏంటంటే అక్కడ ఆపేకంట టైం తీసుకొని చేయాలన్నమాట. మళ్ళీ ఇంకొక 2 సెట్లు అలా పెంచుకుంటూ వెళ్తుంటే కాన్స్టెంట్ ఉంటుంది. మనలో ఏంటంటే ఆ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు చేంజ్ కనబడుతుంది, ఆ చేంజ్ వస్తుంది. ఆ పంపింగ్లో కానీ చూసుకొని వెళ్ళాలన్నమాట. చెమట పడుతుంది, చెమట పట్టినా సరే, నొప్పి వచ్చినా సరే మనం చేసుకొని వెళ్ళాలన్నమాట. అంతేనా? మన 7 మినిట్స్ ఈ వీడియో కంప్లీట్గా చూడండి ఫ్రెండ్స్. మీకు ఫుల్ వీడియో చూస్తే మీరు రెగ్యులర్గా వచ్చేవాళ్ళు ఏం చేయాలి, లేదా కొత్తగా వచ్చేవాళ్ళు ఏం చేయాలి అంటే స్టార్ట్ చేయాలి. ఇలా ఈ విధంగా స్టార్ట్ చేస్తే ఒక 2 సెట్లు. ఇప్పుడు మనం ఫస్ట్ దండిల్ కొట్టాం, పుషప్స్ అంటారు. మనం దండిల్ అనుకుని ఏదైనా ఓకే, పిలిచే విధానంలోని కదా, ఇంగ్లీష్ తెలుగు అని కాకుండా చేస్తాం. తర్వాత ఏం చేస్తాం, మనం లైట్ వెయిట్తో బెంచ్ ప్రెస్ చేసాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు డంబుల్ ఫ్రెష్ చూడండి స్లోగా. అది మజిల్కి మనం చేసేది, మన మైండ్కి మజిల్కి రీచ్ అవ్వాలి. డంబుల్ చేస్తారు, ఊగుతుంటారు, లేదు. మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే నిలబడి చేసే విధానాన్ని ఓకే చెయ్యండి, కానీ నిలబడితే ఊగుతూ మాత్రం చేయకండి. మీరు అలా ఊగుతూ చేయడం వల్ల ఏమవుతుందంటే కరెక్ట్గా పడదు. స్లోగా మజిలంతా లాక్ అయ్యి మళ్ళీ స్లోగా రిలీజ్ చేస్తే మీకు పర్ఫెక్ట్గా పడుతుంది. అంతేగాని మీరు ఆ మజిల్ని చూడడం, పడుతుందో లేదో చూసుకోకుండా మీరు చేశారనుకోండి ఫ్రెండ్స్, మీకు ఉపయోగం ఉండదు. ఇప్పుడు మనం షోల్డర్ ఎక్సర్సైజ్ చేద్దాం. రేజింగ్ వచ్చిన స్టార్టింగ్ ఎవరిని, లేదా ఆల్రెడీ మీకు ఎక్సర్సైజ్ వచ్చినా సరే ఈ సెట్ కంపల్సరీ ఉంటుంది. అదే బిగినర్స్ అనుకోండి, ఈ సెట్లతో స్లోగా లైట్ వెయిట్ చూడండి. 5 కేజీస్ ఒక డంబులు, 5 కేజీస్ అన్నమాట. నీట్గా స్లోగా చూడండి, పర్ఫెక్ట్గా స్లోగా చేసుకోండి. అలా చేసుకోవడం వల్ల మీకు ఉపయోగం ఉంటుంది. పర్ఫెక్ట్నెస్ ఏంటంటే మీకు మిగతా వాళ్ళని చూస్తూ కూడా వస్తుంది, లేదా మీ కోచ్‌లనో, పక్క వాళ్ళనో ఎవరినో ఒకరిని అడగడం వల్ల నేర్చుకోవడం జరుగుతుంది. దానివల్ల మీకు ఉపయోగం ఉంటుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చూసుకోవాలి. అలా చూసుకొని స్లోగా చేసుకుంటే మీకు ఉపయోగం. చూడండి, ఇబ్బంది లేకుండా చేయండి ఫ్రెండ్స్. అది. ఓకే. పర్ఫెక్ట్‌గా, స్లోగా, లైట్‌గా మీ మజిల్ మీరేం చేస్తున్నారనేది మీకు తెలియాలి. తెలుస్తుంది. అప్పుడు మీకు పెయిన్ వస్తుంది ఆ నెక్‌కి. ఓకే. నెక్స్ట్ లైట్ వెయిట్ ఏసి లైట్‌గా చూడండి. ఎక్కువ వెయిట్ కాదు, లైట్ వెయిట్ ఏసి స్లోగా. ఎందుకంటే కాళ్ళ కూడా బలం ఉండాలి కదా ఫ్రెండ్స్. నాకు కూడా అంతే. పైన పూర్తిగా చెస్ట్ ఎక్సర్సైజు లేదా హ్యాండ్స్ ఎక్సర్సైజ్ ఎక్కువగా చేస్తే ఏమవుతుందంటే శరీరం పైనంతా మంచి ఫిట్‌గా ఉండి కిందకొస్తేటి సన్నంగా కనబడతారు. ఎంత మనం మజిలు హ్యాండ్స్‌లో ఎంత పవర్ ఉండాలో లెగ్స్‌లో కూడా అంతే పవర్ ఉండాలి. ఎందుకంటే మన ఒళ్ళంతా సపోర్టింగ్‌గా ఉండేదేంటంటే లెగ్సే కదా, పిల్లర్స్ టైపు. సో, అది కూడా స్ట్రాంగ్ ఉండాలి. ఆ మజిల్ కూడా స్ట్రాంగ్ ఉండాలి కాబట్టి ఇది మనం రెగ్యులర్‌గా కాకుండా వీక్లీ 3 డేస్ పెట్టుకుంటామన్నమాట. లైట్ వెయిట్‌తో చేయండి. ఎక్కువగా చేస్తే మీరు ఆఫీస్‌కి వెళ్ళడం లేదా బయట తిరగడం కష్టంగా ఉంటుంది. మజిల్ పట్టేస్తుంది. ఫ్రీగా నడవలేరన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇవన్నీ మీరు
మీకేంటంటే ప్రాక్టికల్‌గా తెలుస్తుంది. ఎవరైనా చెప్పారనుకోండి అనిపిస్తుంది. తర్వాత తెలుస్తుంది మీకు స్లోగా. ఇదేంటంటే ఫస్ట్ వచ్చే బిగినర్స్ మాత్రం ఫుల్ బాడీ ఎక్సర్‌సైజ్‌లో పెట్టుకోవద్దు టై. టై అనేది లాస్ట్‌లో ఎప్పుడూనో కొంచెం. అంతేగాని ఫుల్ బాడీ ఎక్సర్‌సైజ్‌లో మాత్రం మీరైతే బిగినర్స్ మాత్రం పెట్టుకోవద్దు ఫ్రెండ్స్. అలా బిగినర్స్ పెట్టుకున్నారనుకోండి ఇబ్బందవుతుంది. ఓకే ఫ్రెండ్స్. హ్మ్. మళ్ళీ మనం బైసెప్స్ ఎక్సర్‌సైజ్ వచ్చాము. ఇంకో సెట్టు. మా ఫ్రెండ్ అన్నాడు, "ఇందాకలా నువ్వు సరిగ్గా చూపించలేదు ఆ వీడియో. అందుకని మళ్ళీ ఆ వీడియో పెట్టు, చేదువు" అన్నాడు. సో, చూడండి. మన మజిల్ ఫుల్‌గా లాక్ అయ్యి రిలీజ్ చేయాలన్నమాట. ఇప్పుడు ఎందుకు కూర్చొని చేస్తున్నానంటే, మీరు అబ్జర్వ్ చేసుంటారు. ఆ డంబుల్ చూడండి నేను లాక్ చేసే విధానం. అదేంటంటే ఫుల్‌గా పడుతుంది. అదే నేను నిలబడి చేశాననుకోండి, ఎంతో కొంత నేను యాక్షన్ ఇస్తానుగా. ముందుకు వెళ్ళడమో, వెనక్కి ఇలా ఊగడమో ఏదో చేస్తుంటాను కదా! కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మీరైనా ప్రాక్టికల్ మీరు చెప్పండి. మీరు చేసే ఉంటారుగా డంబుల్ మీరే ఒక 5 రోజులు, 6 రోజులు జిమ్‌కెళ్లారనుకో మీరెలా చేసుంటారో ఊహించండి ఒకసారి. నా సంగతి వదిలేయండి. మీరు ఊహించండి. మీరైనా అలాగే చేసి ఉంటారుగా. ఇప్పుడు నాతో ఉన్న ఫ్రెండ్స్ చాలామంది ఏమంటారు, "అన్నయ్య 2 నెలలు వెళ్ళాను, 1 ఇయర్ వెళ్ళాను." వెళ్లారు. నేను కాదనట్లేదు. కానీ దాని కంటిన్యూటీ మీరు ఆపేయడం వల్ల ఏమవుతుందంటే, మళ్ళీ మంచి షేపొస్తుంది. మళ్ళీ సన్నబడిపోతారు. లాస్ట్‌లో వెళ్ళే ముందు చిన్నదిగా యాబ్స్ అనండి, స్టమక్ ఎక్సర్సైజ్ అనండి స్లోగా చేసుకోవాలి. ఇంకా చాలామంది అంటారు, "ఇంకా పైకి లెగు, కాళ్ళు కిందకి పెట్టుకో" అని చెప్తారు. ఇలా చెప్పడం వల్ల ఏమవుతుందంటే, కామ్‌గా ఇదవ్వాలి అనేసి చెప్పాలమాట. చెప్పాలనేసి చెప్తే దాన్ని బట్టి స్లోగా. కొంతమందేమంటారు, ఇలా పైకి లెగవాలి. అలా లేస్తే స్టమక్ పెయిన్ వచ్చి పేగు మెల్లబడిపోతుంది కొంతమందికి. అది. ఓకే సార్. ప్లాంక్. ఈ ఎక్సర్‌సైజ్‌లో స్టమక్ పడుతుంది. చక్కగా అంటే 1 మినిట్, 2 మినిట్స్, 4 మినిట్స్ కొంతమంది మా జిమ్‌లో అయితే 4 మినిట్స్ కూడా ఉండిపోతున్నారు. మనకంత సీన్ లేదులెండి ఫ్రెండ్స్. గొప్పలు చెప్పుకోకూడదు గానీ, మనకంత ఏం సినిమా లేదు. జస్ట్ ప్రాక్టీసే చేస్తున్నాం. 1 మినిట్ ఉంటే చాలు. ఎందుకంటే, అది పెంచుకోవడమే గ్రాడ్యువల్‌గా పెంచుకెళ్తాను గానీ, సడెన్‌గా ఒకసారి చేశామంటే చేయలేనిది ఒప్పుకోవాలిగా. అందుకే చేద్దాము అంటున్నా. ప్రాక్టీస్ చేస్తాను. ట్రై చేస్తాను ఒక 2 మినిట్స్ వెళ్ళడానికి. ఓకే ఫ్రెండ్స్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అన్నీని. లైట్ వెయిట్ చేయండి. మీకు నేను చెప్పే దాంట్లో నచ్చితే ఫుల్ వీడియో చూసి లైక్ చేయండి. నెక్స్ట్ వీడియో రేపు చేద్దాం ఫ్రెండ్స్. ఓకే.